ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ కుజుని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నది. అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహుగ్రహాల యొక్క స్థితిగతులు బాధిస్తూ ఉన్నాయి. దీనికి తోడు పంచమంలో ఉండేటువంటి రవి మిశ్రమమైనటువంటి ఫలదాత. దేహపీడ మనక్లేశ అన్నారు. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. ఇక్కడ ప్రధానంగా సొంత బంధువుల గురించి, సొంత కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి మన కుటుంబం కోసం మనం ఎంత శ్రద్ధ తీసుకున్నాం, అయినా సరే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉండేది, వాళ్ళు మనకన్నా కేర్లెస్ గా ఉండేటువంటి వారు, కానీ వాళ్ళందరూ సెట్ అయ్యారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, మనది ఎలా ఉందేంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. సొంత బంధువుల గురించి, సొంత మిత్రుల గురించి, జీవితంలో ఇప్పటి వరకు మనం ఇన్ని చేసాం కదా, వీడికి ఇంత పెట్టాం కదా, వీళ్ళే మనకింత ప్రతికూలంగా ఉన్నారంటే అనేటువంటి ఆలోచన ధోరణి ధనురాశి వారిలో ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరిని శత్రువుగానే చూస్తారు. నువ్వు నాకు సహాయం చేయలేదు, లేకపోతే నువ్వు నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు అనేటువంటి ధోరణిలో కొంత అతి కోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలో ఆ రుణాలన్నింటినీ చకచకా తీర్చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి రుణాలు తీర్చుకోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే తిరిగి ఇచ్చేయగలుగుతారు. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది, ప్లేస్ మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటే, లేదా షిఫ్ట్ల పరంగా ఒక షిఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉంటే వేరే వేరే షిఫ్ట్లోకి మారడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఏదో ఒక రకంగా స్థానాన్ని మార్పు చెందిస్తుంది గ్రహస్థితి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇప్పటివరకు మనం ఈ ధోరణిలో వెళ్ళో మనకి మంచి జరగలేదు కదా, ఫలానా ఈ మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ధోరణిలో మీ పందా మార్చుకుంటారు, మీ శైలి మార్చుకుంటారు, జీవన విధానాన్ని మారుస్తారు, ఆలోచన ధోరణిని మారుస్తారు, చివరికి మీరు బట్టలు వేసుకునేటువంటి స్టైల్ని కూడా మారుస్తారు. అన్నిట్లోనూ కూడా మార్పు కనబడుతూ ఉన్నది. అయితే ఈ మార్పు మంచికే, మీ వచ్చే ఆలోచనలన్నీ మంచిగానే ఉన్నాయి. మీరు ఏవైతే అనుకున్నారో ఈ సొంత తెలివితేటలు నమ్ముకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎవరో ఒక శత్రువు కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మాటని గ్రహించండి, చెప్పుడు మాటలు నమ్మకండి, స్వశక్తితోటి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.